నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. మన తలరాతను మనమే రాసుకుంటున్నామా, మన జీవితాన్ని మనమే మన ఆలోచన ద్వారా సృష్టించుకుంటున్నామా, అసలు ఏం జరుగుతోంది? మన తలరాత మనమే రాసుకుంటున్నామా, మన కర్మ వల్ల ఇలా జరుగుతోందా, మన ఆలోచనల వల్ల మన జీవితాన్ని సృష్టించుకుంటున్నామా, ఏం జరుగుతోంది అన్నది ప్రశ్న. జీవితం మొత్తానికి ఉపయోగపడే ప్రశ్న ఇది. చాలా 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 ముఖ్యమైన ప్రశ్న. మన పుట్టక ముందు విషయం పక్కన పెడితే అది సపరేట్ సబ్జెక్ట్. మనం ఇక్కడే ఎందుకు పుట్టామన్నది. పుట్టిన తర్వాత మన ఊహ తెలిసినప్పటి నుంచి జరుగుతున్నవన్నీ కూడా మనకు తెలిసి కానీ మనకు తెలియక కానీ మనము తీసుకున్న నిర్ణయాల ఫలితాలే. అదే మన జీవితం, అదే మన తలరాత. మనము స్వంతంగా మనకు తెలుసో మనకు తెలియకో మనం స్వయంగా రాసుకున్నదే, అంతేగాని వేరే ఎవరు చేసిన పని కాదు. ఒక రకంగా మనం ఒక ఇంట్లోనో లేకుంటే ఒక ధనవంతులలోనో బీదవాళ్ళనో పుట్టింటాం, మంచి వాళ్ళ ఇంట్లోనో ఏదో రకంగా మనం పుట్టి ఉంటాం. ఊహ తెలిసిన తర్వాత మనం ఎలాంటి ఆలోచనలతో జీవిస్తున్నాం, ఎలాంటి మాటలతో జీవిస్తున్నాం, ఎలాంటి చేతలతో జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి మన నెక్స్ట్ రాబోయే జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనల్లో జ్ఞానం ఉందా, ఆ ఆలోచనలో ఒక సరైన దిశ ఏమైనా ఉందా, ఆ మాటల్లో జ్ఞానం ఉందా, ఒక దిశానిర్దేశం ప్రకారం ఆ మాటలు నడుస్తున్నాయా, ఆ చేతల్లో ఏమన్నా ఒక లక్ష్యం ఉందా, లక్ష్యరహితంగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామా? ఇంజనీర్ కావాలనుకున్నవాడు ఒకానొక రోజు కష్టపడి ఒక దిశలో ప్రయత్నిస్తే ఇంజనీర్ అవుతా ఉన్నాడు. కాదు, ఏ దిశ లేనివాడు, ఏ నిర్ణయం లేనివాడు, అటదిట్టంగా ఏ నిమిషానికి ఆ నిమిషానికి ఏ పద్ధతి లేనివారు ఏదో ఒక విధంగా జీవించేస్తూ ఉన్నారు. అంటే భూమి అనేది మనం ఒక అద్భుతమైన పాఠశాలగా తీసుకుంటే, పాఠశాలలో వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు మనము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ పాఠశాలకు చేరి ఉంటే, భూమి అనే అద్భుతమైన పాఠశాలకు, ఆ పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇలా చదివితే, ఈ సబ్జెక్ట్ చదివితే ఇందులో ఇన్ని మార్కులు వస్తాయి, ఈ రకంగా చదివితే ఇన్ని మార్కులు వస్తాయి, ఈ రకంగా రాస్తే ఇన్ని మార్కులు వస్తాయని కొన్ని నియమ నిబంధనలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే ఈ భూమికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు, ఇంకా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తే జీవితం ఒక రకంగా ఉంటుంది. తెలియకుండా కూడా జీవించినా కూడా ఆ నియమాలు నియమాలే, సిద్ధాంతాలు సిద్ధాంతాలే. మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఎగ్జామ్ సరిగా రాస్తే పాస్ అవుతాం, ఎగ్జామ్ సరిగా రాస్తే ఫెయిల్ అవుతాం. తెలిసి ఎగ్జామ్ సరిగా రాసినా అంతే, తెలియకుండా ఎగ్జామ్ సరిగా రాసినా అంతే. ఎలా రాసినప్పటికీ కూడా ఆ సిద్ధాంతం వర్తిస్తుంది. అలాగే మనకు కొంత జ్ఞానం ఉండి, జ్ఞానం తెలుసుకొని కానీ తెలియకుండా కానీ మనం చేస్తూ వెళ్తే మన జీవితం ఒక రకంగా సృష్టించబడుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, జీవితం ఎలా సృష్టించబడుతుంది, మనం ఎందుకు పుట్టాం, అసలు ఏం చేయాలి, మనకంటూ ఒక దిశ ఉందా, ఒక లక్ష్యం ఉందా, అవన్నీ అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మనం చేస్తూ వెళ్తూ ఉంటే మనకు తగిన విధమైన జీవితం ఏర్పడుతుంది. మనం అనుకున్న జీవితం ఏర్పాటు కావడం మొదలుపెడుతుంది. ఏ జ్ఞానము లేకుండా, ఏ దిశ లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ పద్ధతి లేకుండా ఎలా పడితే అలా జీవిస్తూ పోతే అలా మన జీవితం కూడా అలాగే ఉంటూ పోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం. మన తలరాతను మనమే రాసుకునే ఒక స్వేచ్ఛను భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఎవరైనా సరే ఆ పైన సూపర్ పవర్ కావచ్చు ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నారు.
మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ఉన్న చోటి నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్ళగలిగే స్వేచ్ఛను మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, ఇవ్వబడి ఉంది. దానికి మనము కొంత కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషి ఒక డైరెక్షన్లో చేస్తే ఒక రకంగా ఉంటే ఇంకో డైరెక్షన్లో చేస్తే ఇంకొక రకం. ఆ డైరెక్షన్ అర్థం చేసుకుని, ఆ సైన్స్ అర్థం చేసుకొని మన తలరాతను మనమే సృష్టించుకుంటూ వెళ్దాం. మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటూ వెళ్దాం. మన జీవితానికి మనమే సృష్టికర్తలము అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. మన జీవితం ఇలా ఉండడానికి కారణం ఇంకొకరు అని ఎప్పటి వరకు ఏలి చేతి చూపిస్తూ ఉంటే అప్పటి వరకు మన జీవితం అలాగే అయిపోతూ ఉంటుంది. దానికి తగిన పవర్ అనేది ఒకటి ఉంది. కాబట్టి మన ఆలోచనలకి, మన మాటలకి, మన చేతలకి కొంత పవర్ ఉంది. పుట్టుకతో వచ్చిన పవరు, మన ధ్యానం చేసిన ద్వారా వచ్చిన పవర్ అంతా మనకు ఉంది. ఆ పవర్ వల్ల ఆ డైరెక్షన్లోనే నడవ మొదలుపెడుతూ ఉంటుంది మన జీవితం. ఇతరులను బ్లేమ్ చేయడం మానేసి, ఇతరులను నిందించడం మానేసి, మన జీవితాన్ని మనం చేతుల్లోకి తీసుకొని మనకు తగిన విధంగా మార్చుకుంటూ, మనకు తగిన విధంగా జీవిస్తూ వెళ్దాం. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం. అన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్దాం. తద్వారా సులభంగా, సునాయాసంగా, ఆనందంగా అనుకున్న జీవితాన్ని రాసుకుంటూ, సృష్టించుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.